అది కాశ్మీర్ పక్కన చిన్న గ్రామం. గ్రామంలోని ప్రతి ఇల్లు కార్తీక దీపాలతో కలకలలాడిపోతూ ఉంటుంది. ప్రజలందరూ పున్నమి వెన్నెల్లో ఆరు బయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు. చలికాలం, అది కూడా మంచు పడే సమయం కాబట్టి అక్కడ ఆర్థిక ఉపాధులేవీ లభించవు. ఈ దంపతులిద్దరూ వారి ఆర్థిక స్థితిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కానీ వారికి తెలియదు ఈ చలికాలం వారి జీవితాన్నే మార్చేయబోతుందని. చలికాలం మొదలైందండి. ఈరోజో రేపో మంచు కూడా పడుతుంది. మన ఆర్థిక స్థితి అయితే ప్రస్తుతానికి ఏమీ బాగోలేదు. ఈ 3 నెలలు ఎలా గడపాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అదే భయంగా ఉంది. ఈ మంచు కురిస్తే ధనవంతులకి విహారయాత్ర కావచ్చు, కానీ మనలాంటి పేదవారి జీవితం అక్కడే గడ్డ కట్టుకుపోతుంది. ఎలాంటి ఆర్థిక ఉపాధి లేక, చేతిలో డబ్బు లేక ఆ మంచు మనకి చాలా బాధాకరంగా కనిపిస్తుంది. అవునండి, ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ ఆ అద్భుతాలనేవి మనసు ప్రశాంతంగా ఉన్నవారు మాత్రమే ఆస్వాదించగలరు. మనలాంటి పేదవారికి ఏ అద్భుతాలు ఉండవా? ఈ మంచు కురవడం అనేది అద్భుతం, కానీ మనం ఈ అద్భుతం వస్తుంటే భయపడుతున్నాం. కారణం, ఇది మన ఉపాధిని దెబ్బతీస్తుంది కాబట్టి. ఇక నుంచి మనం ఏం చేయాలంటే, ఈ మంచు కురిసే సమయంలోపే మనం కావలసిన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలి. తరువాత ఈ మంచుని మనం ఆస్వాదించాలి. ఈ దంపతులు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే చిన్న చిన్న నీటి బిందువులతో కూడిన మంచు ప్రారంభమవుతుంది. ఇదే ఆ సంవత్సరంలో కురిసే తొలి మంచు. అలా అనుకుంటున్నామో లేదో మంచు ప్రారంభమైంది. అబ్బ చూడండి, ఎంత అద్భుతమైన అనుభవం! ఒకవైపు చిన్న చిన్న నీటి బిందువులు, మరొక వైపు మంచు కణాలు. ఇంతకు మించిన అందం ఈ ప్రపంచంలో లేదు. చూసావా కాంత, ఇంతసేపు మంచు కురుస్తుందంటే భయపడిపోయావు, కానీ మంచు మొదలవ్వగానే నీ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి ఆస్వాదిస్తున్నావు. ఈ విశ్వంలోని అందాల్లోనే ఉంది ఈ మాయ. ధనికులైనా పేదవాళ్ళైనా ఈ విశ్వపు అందాల్ని చూసి మైమర్చిపోవలసింది. అవునండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇలాంటి అందాల్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి ఎంతో ఖర్చు చేసుకొని వస్తారు. కానీ మనకు ఆ అవసరం లేకుండానే ఈ అందాల్ని చూడగలుగుతున్నాం. బహుశా వారికంటే మనమే ధనవంతులం కదా. సరే, ఇక లోపలికి పద. తొలి మంచు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీని నుంచి ఎన్నో విషపు కణాలు కూడా వస్తాయి. అలా తెల్లవారిపోయింది. మంచు కురుస్తూనే ఉంది. గ్రామంలోని ప్రజలందరూ చలికి వణికిపోతూనే వారి ఇంటి ముందు ఉన్న మంచుని కుప్పలుగా తోసి శుభ్రం చేస్తున్నారు. ఓ అమ్మాయి సీత, తలకేమైనా గుడ్డ కూడా కట్టుకోకుండా మంచునలా చేతులతో ఎత్తేస్తున్నావేంటమ్మా? ఆరోగ్యం పాడవదు. అసలే చలిగాలులు బాగా వీస్తున్నాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. ఏం చేయను పెద్దమ్మ, తప్పదు కదా. ఒక్కరోజు మంచు ఎత్తకపోతే ఇల్లు మొత్తం నిండిపోతుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. పైగా తలకు కట్టుకోవడానికి ఎలాంటివి ఇక్కడ లభించడం లేదు. దుకాణాలు కూడా మన ఊరిలో లేవు కదా. నేను ఈ ఊరికి కొత్త. చలికి ధరించే వస్త్రాలు ఏవి మన ఊరిలో అందుబాటులో లేవమ్మా. కావాలనుకుంటే దూర ప్రయాణం చేసి తెచ్చుకోవాలి. ఇంత మంచులో ఎక్కడికని వెళ్ళగలం చెప్పు? అసలే నీకు కొత్తగా పెళ్ళైంది. ఈ ప్రదేశాలన్నీ కొత్త. నాకే దొరకడం లేదమ్మా వస్త్రాలు. ఈ మంచు కురవడం కొంత తగ్గుముఖం పట్టాక మనందరం దూర ప్రయాణమైనా ఏమీ కాదు. వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుందాం. మరో 3 నెలల పాటు అధికంగా మంచు కురుస్తుంది. ఎక్కడికి వెళ్ళలేము. ఇక ఇదే అవకాశం. మీరు వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్త సమాచారం ఇవ్వండి. నేను కూడా వస్తాను. ఈ చలిగాలులకి నా చెవులు గడ్డ కట్టుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద ఉన్ని కంబలి తెచ్చుకుంటే కానీ నా చెవులు ఆగవు. సరేలే రాఘవయ్య, చెప్తాను. కానీ ఖర్చులే చాలా అయ్యేటట్లున్నాయి. అసలే ఈ శీతాకాలంలో అలాంటి వస్తువులు ఏం కొనగలం చెప్పు? ప్రయాణ ఖర్చులు, ఉన్ని ఖర్చులు బాగా అవుతాయి. కానీ తప్పదులేండి. మరొక వైపు కాంతారంగయ్యలు కూడా వారింటి ముందు మంచెత్తి పోస్తుంటారు. వారి కూతురు శ్వేత మంచులో ఆడుకుంటూ ఉంటుంది. మంచు చాలా తీవ్రంగా పడుతుందండి. చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇలాగే ఉంటే మన ఆరోగ్యాలు పాడవుతాయండి. లోపలికి పదండి.
అమ్మ శ్వేత, మేమే తట్టుకోలేకపోతున్నాం. నువ్వెందుకమ్మా ఇంతసేపు మంచులో ఆడుతున్నావు? పదమ్మ శ్వేత. శ్వేత, నా మాట విని ఇంటిలోకి పద. ఈ చలికి నేనే తట్టుకోలేకపోతున్నా అంటే అర్థం కావట్లేదా? అమ్మ ఏం కాదమ్మా, నేను ఇలాగే ఆడుకుంటాను. నా తలకి చూడమ్మా, టోపీ పెట్టుకున్నాను కదా, నాకు చాలా వెచ్చగా ఉంది. అసలు నాకు చలే తెలియట్లేదమ్మా. మీకు తలకి ఏమీ లేదు కాబట్టే మీకు చలిగా ఉంది. శ్వేత, నీ తలకి ధరించిన టోపీ చాలా బాగుందమ్మా. చలికి బాగా పనికొస్తుంది. ఎక్కడ తెచ్చావు కాంతా దానికి టోపీ? చూడడానికి అందంగాను మరియు వెచ్చగా ఉంది. ఆ టోపీని నేనే తయారు చేశాను పెద్దమ్మ. గడ్డితో తయారు చేసి రంగులద్దాను, అందుకే అందంగా కనిపిస్తుంది. చూడండి పెద్దమ్మ, అసలు మాటనే వినదు, ఇంత మంచులో ఆడుతుంది. అందుకే ఆ టోపీ కుట్టాను. అయ్యా అవునా, ఎంత తెలివైన దానివి కాంతా నువ్వు. జర నాకు ఇలాంటి టోపీ ఒకటి కుట్టివ్వరాదు? చలికి తట్టుకోలేకపోతున్నా. ఇలాంటిది కొనాలంటే పక్క గ్రామానికి వెళ్ళాలి. నేను కొంత డబ్బిస్తాను, కానీ కుట్టివ్వమ్మా జరా. అయ్యో, మీరెందుకు పెద్దమ్మ నాకు డబ్బివ్వడం? నేను ఉచితంగానే మీకు తయారు చేసి ఇస్తాను. సరే, ఇక అందరం లోపలికి వెళ్దాం పదండమ్మా. మంచు మరీ తీవ్రం అవుతుంది. నేను ఒకసారి అందరూ ఏం చేస్తున్నారా అని ఇలా బయటికొచ్చా. ఇంట్లోకి వెళ్ళగానే శ్వేత దుప్పటి కప్పుకొని చలికి వణికిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా శ్వేత, ఇలా పడుకున్నావు? నేను చెప్తూనే ఉన్నాను కదా, చిన్న పిల్లవి, ఆ మంచుకి తట్టుకోలేవు అని. ఇలా వచ్చి వణికిపోతూ ఉన్నావు. ఇప్పుడు ఆ వణుకుడు తగ్గిపోతుందనుకుంటున్నావా? చాలా తీవ్రమైన మంచులో ఇన్ని గంటలు ఆడావు, చెప్తే వినవు. అబ్బా ఏం కాదులే అమ్మా. సరే కానీ అమ్మ ప్లీజ్ అమ్మా, నాకు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. నాకు ఇప్పుడే వేడి వేడి పకోడీలు చేసి పెట్టమ్మా. నువ్వు వేడి వేడి పకోడీలు చేస్తేనే నేను లేస్తాను. సరేలే, ఈ కోరికలకేం తక్కువ లేవు. చెప్పిన మాట వినవు కానీ ఇంకా చేసి పెట్టకుండా ఉంటానా? తీసుకొని వస్తాను. ఆ చల్లటి మంచు కురిసే వేళలో శ్వేత అడిగిందని తన తల్లి కాంత వేడివేడిగా బకెటడు పకోడీలు చేస్తుంది. అమ్మ శ్వేత, నీవడిగినట్టే వేడివేడిగా పకోడీలు తీసుకొచ్చానమ్మా. లే, చల్లారిపోతే అంత రుచిగా ఉండవు. లే, నేను కొట్టిందాక చూడకు శ్వేత, మరి గారాబం ఎక్కువైతుంది నీకు ఈ మధ్య. శ్వేత నిద్ర లేచి మంచు కురిసే సమయంలో వేడివేడిగా వాళ్ళ అమ్మగారు రుచిగా చేసిన పకోడీలు తింటూ ఉంటుంది. ఏంటి కాంతా, పకోడీలు చేసి నీ కూతురికే పెడతావా? నాకు పెట్టవా? హాయిగా వేడి వేడి పకోడీలు తింటూ ఉంది శ్వేత. నాకు నోరూరిపోతుంది. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి నాన్న. పకోడీలు చేయడంలో అమ్మని మించిన వారే లేరు. నేను కడుపు నిండా తిన్నాను నాన్న. ఇక చాలు, మీరు తినండి మిగిలినవి. ఆహాహా, ఊరికే అన్నానమ్మా. నాకేమీ వద్దు. నీవు తింటేనే నాకు సంతోషం. తినమ్మా. మనందరి కోసం బోలెడు చేశానండి, వంటగదిలో ఉన్నాయి. పదండి, పెడతాను మీకు కూడా. మన శ్వేత కోసం నేను తయారు చేసిన చలికాల టోపీ మన పెద్దమ్మకి నచ్చింది కదా. నాకు దాని ద్వారా ఒక ఆలోచన వచ్చింది. అలాంటివి కొన్ని టోపీలు తయారు చేసి ఊర్లో అమ్ముదాం. ఇప్పుడు అందరికీ ఆ టోపీలు చాలా అవసరం. అవును, ఆలోచన బాగానే ఉంది. దాని ద్వారా మనం కొంత డబ్బు సంపాదించవచ్చు. ఈ చలికాలంలో మనకు అవసరంగా కూడా ఉంటుంది. నీ ప్రతిభను ఎందుకు వృధాగా పోగొట్టుకోవాలి? అవి తయారు చేసే గడ్డి కూడా మన ఇంట్లో బోలెడంతుంది. ఇలా రంగయ్య కాంత కలిసి చలికాలంలో ధరించే టోపీలు తయారు చేస్తూ ఉంటారు. కాంత టోపీలు తయారు చేస్తే రంగా వాటికి రంగులద్దేవాడు. వీటిని మంచు కురిసే సమయాల్లో బాగా ఉపయోగించవచ్చు. అలా తయారు చేసిన టోపీలన్నిటినీ కాంత తీసుకొని బయట వీధిలో అందరికీ కనిపించేలా పెడుతుంది. అటుగా వెళ్తున్న జనం చూసి ఆ టోపీల కోసం ఆగుతారు. పెద్దమ్మ, మీ వల్లనే నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను మీకు మాట ఇచ్చినట్లుగా ఉచితంగానే మీకు టోపీ ఇస్తాను. ఇంకా మీ కుటుంబంలో కావాలన్నా మీకు ఉచితంగానే ఇస్తాను పెద్దమ్మ. చాలా సంతోషంగా ఉందమ్మ కాంత. నీ వ్యాపారం బాగా సాగుద్ది. చలికాలంలో వీటి అవసరం ఎంతో ఉంది. పైగా మన ఊరిలో ఇలాంటివి కొనాలంటే ఎంతో దూర ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు చౌక ధరల్లో ఇక్కడే లభిస్తున్నాయి. అందరూ వీటిని కొంటారు.
అనుకున్నట్లుగానే ఊరిలో అటుగా వెళ్తున్న అందరూ ఆ టోపీలను చూసి ఆగి కొనేవారు. ఊరి ప్రజలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు అందరూ ఆ టోపీలు కొనేవారు. విహారయాత్ర కోసం మంచు కురిసే ప్రదేశంకి వచ్చిన ప్రజలు కూడా ఆ టోపీలను కొన్నారు. కొన్ని గంటల్లోనే కాంతా చేసిన టోపీలన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇక మరుసటి రోజు కోసం అధికంగా టోపీలు తయారు చేయాలనుకుంటుంది. ఊహించిన దానికంటే అధికంగా డబ్బు సంపాదిస్తుంది. ఈ చలికాలం మనకింత అదృష్టాన్ని ఆదాయాన్ని తెచ్చి పెడుతుందనుకోలేదండి. మనం ఎంత భయపడ్డామో అంతకు మించిన అదృష్టం వచ్చింది. ఇంకా ప్రతి చలికాలం మనకు ఆదాయం లభించినట్లే. కొన్నిసార్లు మనం దేనికోసం అధికంగా భయపడతామో అదే మన పాలిట అత్యంత అదృష్టం అవుతుంది. అందుకు మనమే ఉదాహరణ. ఈ మంచు కురిసే సమయం మనకు ఎంతో ఆదాయాన్ని ఇచ్చింది. నిజంగా నేను మర్చిపోలేను ఈ సంవత్సరం.